హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే డిఐఎంఎల్ చేసి చూపించబోతున్నానండి. సో డిఐఎంఎల్ అంటే డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ టు ఈవినింగ్ ఏ వర్క్ చేసుకున్నాను, ఏమేమి కుకింగ్ చేశాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఫస్ట్ లేవగానే ఫస్ట్ అయితే బెడ్ని ఆర్గనైజ్ చేస్తాను. ప్రాపర్ ఆర్గనైజింగ్ అవర్ బెడ్ మేక్స్ అస్ ఫీల్ గుడ్ అండ్ కీప్స్ పాజిటివ్. నెక్స్ట్ ధృతికి బ్రష్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. సో బ్రష్ తీసుకుంటుంది కానీ బ్రష్ అయితే చేయదు, జస్ట్ ఆ పేస్ట్ని మాత్రం టేస్ట్ చేస్తుంది. సో చిన్నపిల్లలది ఎలా అయినా పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే అవన్నీ కూడా ఫ్రూట్ మిక్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈరోజు సండే కాబట్టి కొంచెం వర్క్ అంతా కూడా లేట్గా జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, బట్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి చాలా వేడిగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడంతా కూడా హిల్ ఏరియా కాబట్టి వైజాగ్తో కంపేర్ చేసుకుంటే తిరుపతిలో చాలా వేడి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే ఈ ఏరియాలో ఎలా ఉందంటే ఈ క్యూబ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో డీమార్ట్లో తీసుకున్నాను నేను. బెల్లం కూడా ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుందన్నమాట. సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి షుగర్ కంటెంట్ తగ్గిస్తే మంచిది. సో దాని గురించి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాము. బెటర్ నాట్ టు టేక్ షుగర్ మచ్. పెసలు ఇలా నానపెట్టుకొని రాగా తింటే చాలా మంచిది. అండ్ ఇలా మొలకలు వచ్చిన తర్వాత తింటే ఇంకా మంచిది. కాబట్టి దీంతో నేను మీకు ఒక సాలెడ్ చేసి చూపిస్తాను. సో డైరెక్ట్గా తినలేము అనుకున్న వాళ్ళు ఇలా సాలెడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పెసల్ని నానబెట్టాను కదా, దీన్ని ఇప్పుడు నేను క్లాత్లో కట్టేసి ఉంచుతాను. సో మనకి ఈవినింగ్కి అవి చక్కగా మొలకలు వచ్చి మనకి చాలా హెల్తీ సాలెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ తెలుసు నాకు డే స్టార్ట్ అయ్యేదే మంచి టీ తోటి. ఎందుకంటే ఆ టీ అనేది ఎనర్జీ ఇస్తుందని కాదు, బట్ ఇట్ మేక్స్ మై మైండ్ సో రిఫ్రెషింగ్. ధృతికి అయితే మార్నింగ్ హాట్ వాటర్ కంపల్సరీ. సో ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ని ఇస్తాను. పిల్లలకి హాట్ వాటర్ మార్నింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి హ్యాబిట్. సో వాళ్ళకి అలవాటు చేస్తే డెఫినెట్గా అది ఒక హ్యాబిట్ లాగా తయారవుతుంది. అండ్ చాలా మంచిది కూడా పిల్లలకి, డైజెషన్కి అవి కూడా. జనరల్గా సండేస్ అంటే కొంచెం లేట్గా జరుగుతుంటుంది వర్క్ అంతా కూడా, ఎందుకంటే కొంచెం క్లీనింగ్ సెషన్ అంతా ఉంటుంది. బట్ ఈరోజు అయితే నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. ధృతికి అయితే కొంచెం లేట్గా బాత్ చేపిస్తాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మైసూర్ బోండా. సో ఎప్పుడైనా బయట తెచ్చుకోవడమే తప్ప ఇంట్లో అనేది అసలు ఎప్పుడు వేయలేదు. బట్ ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ దానికోసం ముందు నైట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట, బెటర్ అంతా కూడాని. సండే అయినా కూడా పూజ చేసుకోవడం స్కిప్ చేయను. సో ఫస్ట్ పూజతోటే స్టార్ట్ అవుతుంది ఏ వర్క్ అయినా కూడా. వాట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ? నేనైతే పూజ అని చెప్తానండి. సో పూజ చేయడం వల్ల పాజిటివ్గా అనిపిస్తుంది మైండ్ అంతా కూడా. సో దాని గురించి నేను పూజనైతే చేసుకోవాలనుకుంటాను రోజు కూడా. సో ఐ ఫీల్ హ్యాపీ బై మేకింగ్ మై పూజ డైలీ. సో ఇదొక డైలీ రొటీన్ అని చెప్పొచ్చు. మీకేమనిపిస్తుంది? సో పూజ చేస్తేనా, లేదంటే ఇంకేమైనా ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా.
పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో చెప్పాను కదండి ముందుగానే మైసూర్ బోండా చేస్తున్నాను అని చెప్పి. సో ఫస్ట్ అయితే వేసేసి ఒకటి దేవుడికి ప్రసాదం అయితే చెల్లించేశాను. సో తులసి మొక్క చేంజ్ చేయాల్సి ఉంది. తర్వాత చట్నీ చేస్తున్నాను. అండ్ నాకు ధృతి కూడా హెల్ప్ చేస్తుంది. ధృతితో పాటు ధృతి వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఏ వర్క్ చేసినా పిల్లలు మనతోటే ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఆ వర్క్ వాళ్ళు చేస్తానని చెప్పి మారం చేస్తారు. ధృతి అయితే ఇంకా అసలు ఈ రోజు మొత్తం పక్కనే ఉండి ప్రతి వర్క్ నేను చేస్తానని చెప్పి అల్లరి అనమాట. సో ఇంకా తనకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఇవ్వట్లేదని కోపం కూడా వచ్చేస్తుంది. శనగపిండి చట్నీలోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను. సో శనగపిండి మంచిగా అది కలుపుకుంటేనే చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే పచ్చిమిర్చి, అల్లం సో ఇలా దంచి వేస్తున్నాం అనమాట. పచ్చిమిర్చి అలా దంచి వేసుకుంటే శనగపిండి చట్నీ చాలా బాగుంటుంది. సో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ. సో బజ్జీ కూడా పర్వాలేదు, మరీ రౌండ్గా రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో బ్యాటర్ అయితే కరెక్ట్గానే ప్రిపేర్ చేశాము, కానీ బజ్జీ షేప్ అనేది అంత రౌండ్గా లేదు. సో నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. బయట ఫుడ్ చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంటుంది మనందరికీ కూడా. సో ఎందుకంటే బయట ఫుడ్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ కలర్ కూడా వేస్తారు. మనం అలాంటివన్నీ వేయం కాబట్టి మన ఫుడ్ కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. బట్ హెల్దీ ఫుడ్ తినాలంటే డెఫినెట్గా మనం ఇంట్లోనే ట్రై చేయాలి. ధృతి కోసం ఐస్ కోన్స్ తీసుకున్నానని చెప్పాను కదండి. సో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి. సో ఈరోజు అయితే ఆరెంజ్ మిక్స్ అనమాట. ఇది ఏదైనా సపోజ్ మనకి కూల్ డ్రింక్ అయినా కూడా ఇలా వేస్తే వచ్చేస్తుంది. సో ఈరోజు అయితే మ్యాంగో జ్యూస్ వేసాను. మ్యాంగో జ్యూస్ ఇలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చి ధృతికి జడ వేయడం. అది చిన్న హెయిర్ కాబట్టి సరిగా రావడం లేదు ఇంకాని. అది తనకి హెయిర్ టచ్ చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది. చాలా స్లోగా వేస్తాను అనమాట. ఎందుకంటే తనకి హెయిర్ ఇలా టచ్ చేస్తే పెయిన్ వచ్చేస్తుందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సో స్లోగా వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే లంచ్లోకి చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో ఏమీ యాడ్ చేయలేదు ఇందులో, జస్ట్ సాల్ట్, పసుపు, కారం అంతే. మసాలా పౌడర్ వేసాను. ఇంకా అంతకు మించి ఇంట్లో మసాలా పేస్ట్ కూడా ఏం వేయలేదు. ఇలా కూడా టేస్ట్ ఉంటుంది. ఒక పక్క కుక్ చేస్తూ ఇంకొక పక్క కొన్ని క్లోత్స్ ఉన్నాయన్నమాట ఫోల్డ్ చేయాల్సినవి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే సండే మార్నింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్కి అంత వర్క్ ఉండదు అనమాట. ఎందుకంటే కుకింగ్ ఎప్పుడు కూడా సండే అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్కి ఒకేసారి ప్రిపేర్ చేసేస్తాను. మోస్ట్లీ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు కూడా మార్నింగ్ ప్రిపేర్ చేసినవి ఈవినింగ్ కూడా ఉంటాయన్నమాట. సో నాన్ వెజ్ ఎలా అయినా కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడితో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ధృతికి కూడా చక్కగా బాత్ చేయించేశాను. ధృతి బాత్ చేయడం కొంచెం లేట్ అయింది ఈరోజు. సో ఆ బాత్ చేసి బొట్టు పెట్టించుకోవడానికి ఎంత పెద్ద టాస్క్ అంటే నాకు చాలా టైం పట్టేస్తుంది అనమాట. చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ ఫ్రై చేశాను. ఆనియన్స్ అయితే చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా అంటే నిలువుగా కోసాను. అండ్ ఇందులోకి చికెన్లోకి అయితే ముందుగానే పసుపు అండ్ సాల్ట్ని యాడ్ చేసేసి ఒక 10 minutes పక్కన పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు బాగా కుక్ అయ్యి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. ఇప్పుడైతే కొంచెం కాఫీ తాగుతున్నాము. సో కాఫీ కలుపుతున్నాను.
కాఫీ కొంచెం తిగ్గానే కలుపుతాను ఎప్పుడు కూడా, ఎందుకంటే పాల వాసన వస్తే అంత నచ్చదనమాట. అండ్ ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ పైన నేను పప్పు యాడ్ చేశాను అనమాట. సో పప్పు అండ్ కొన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాను ధృతి కోసం అని చెప్పి పొటాటో, క్యారెట్ యాడ్ చేశాను. సో ఇది కొంచెం పప్పు పులుసు లాగా చేసుకోవచ్చు. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. సో చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు సాల్ట్ అండ్ గరం మసాలా పేస్ట్ అంటే అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, హోల్ స్పైసెస్ అన్ని కూడా వేసేసి పేస్ట్ చేశాను అనమాట. సో అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం వర్క్ ఉంది. సో వాటర్ బాటిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను. అండ్ కొన్ని బాటిల్స్ బయట ఉంచేసి కొన్ని బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. మోస్ట్లీ కూలింగ్ వాటర్ చాలా తక్కువ, బట్ ఇక్కడ వేడికి తట్టుకోలేక ఒక 2 బాటిల్స్ అలా పెడుతున్నాను అనమాట. అండ్ చికెన్ కూడా బాగా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేశాను. అండ్ వాటర్ కూడా వేసి కొంచెం మరీ లిక్విడ్ లాగా కాకుండా కొంచెం గ్రేవీగా చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే ఫస్టే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే పప్పు పులుసు తాలింపు వేస్తున్నాను అనమాట. సో పోపు దినుసులు అన్నీ వేసి పప్పును యాడ్ చేసేసి కొంచెం కారం కూడా వేసాను. అండ్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవడమే. సో చింతపండు పులుసు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా నార్మల్గా రసం పెడుతూ ఉంటాను, బట్ ఈరోజు పప్పు పులుసు అంటే అందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసి కొంచెం సాంబార్ ప్రాసెస్లో పెట్టానమాట. సో చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను. మార్నింగ్ రైస్ పెట్టాను కాబట్టి ఈవినింగ్ మోస్ట్లీ చపాతీ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా చపాతీ, సో రెగ్యులర్గా కూడా చపాతీ చేయను. ఈరోజైతే ఈవినింగ్ చపాతీ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇవి కొన్ని బాటిల్స్ తీసుకున్నా అన్నమాట. సో ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్. యాక్చువల్గా కిచెన్లో కొంచెం స్పేస్ తక్కువ ఉంది నాకు. వైజాగ్తో కంపేర్ చేస్తే కిచెన్లో కొంచెం నాకు కబోర్డ్స్ అవి తక్కువ ఉన్నాయన్నమాట. అండ్ కిచెన్ ఆర్గనైజర్ కూడా తీసుకున్నాను. సో అదంతా కూడా ఒకసారి వీడియో షేర్ చేస్తాను మీకు. సో ఇవి డిమార్ట్లో తీసుకున్నాను నేను. ఒక 4 జార్స్ తీసుకున్నాను. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి గ్లాస్ జార్స్లో వేస్తే కనుక కొంచెం పాడవకుండా ఉంటాయి కదా. నేను నార్మల్గా అయితే ప్లాస్టిక్ జార్స్లోనే వేస్తూ ఉంటాను. సో గ్లాస్ జార్స్లో వేస్తే కొంచెం మనకి ఎక్కువ టైం అనేది ఉంటాయి కదా పాడవకుండా. ఇది కూడా చిన్న జార్ చూడండి ఎంత బాగుందో ఇది. దీని కాస్ట్ వచ్చి 13 రూపీస్ 13. డిమార్ట్లో తీసుకున్నాను ఇది కూడా నేను. సో ఇందులో మిరియాల పొడి యాడ్ చేశాను. సో మనం ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేయనివి కూడా ఇందులో ఇలాంటి గ్లాస్ జార్స్లో వేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఫ్రూట్స్లో నాకు చాలా బాగా నచ్చే ఫ్రూట్ పైనాపిల్. సో పైనాపిల్ జ్యూస్ అయినా పైనాపిల్ ఫ్రూట్ అయినా చాలా ఇష్టము. సో ఇక్కడ దగ్గరలోనే ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంది. పైనాపిల్ తీసుకున్నాను. సో కట్ చేయడం కొంచెం ప్రాసెస్ ఇది. ఈ పైనాపిల్ని కట్ చేసుకొని వాటర్లో వేయాలన్నమాట. సో సాల్ట్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్రూట్ని కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్రూట్ అయితే నేను ధృతి కోసం తీసుకున్నాను. తను ఎప్పుడు తినలేదు. సో ట్రై చేస్తుందని తీసుకున్నాను. సో తింటుందో లేదో తెలియదు. జ్యూస్ అయితే తాగింది. ఇలా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది బాగా ముగ్గిపోయింది. బయట ఉంచితే డెఫినెట్గా పాడైపోతుంది, అందుకనే కట్ చేసాను. చాలా డేస్ అయిపోయింది వీడియోని పోస్ట్ చేసి. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. సో వీడియోని పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను డైలీ. కాకపోతే నేను షిఫ్టింగ్ వల్ల కొంచెం డిలే చేశాను. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ట్రై చేస్తాను వీడియో పోస్ట్ చేయడానికి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మార్నింగ్ చూపించిన పెసలు చూసారు కదా. మార్నింగ్ నానబెట్టి క్లాత్లో కట్టి పెడితే ఈవినింగ్కి మనకి ఇలా మొలకలు వస్తాయి. చాలా హెల్దీ ఇది. సో
ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, టొమాటో యాడ్ చేసుకోవాలి. లెమన్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకొని కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని కలిపేసి ఇలా సాలెడ్లా తినండి. చాలా బాగుంటుంది అనమాట. సో నార్మల్గా తినలేము అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ ఇది. సో లెమన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. బయట మార్కెట్స్లో కూడా చాలా సలాడ్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఇంట్లో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. సో లెమన్ పెప్పర్ అన్ని యాడ్ చేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చి చపాతీ చేశాను అండ్ 1 కప్ రైస్, మార్నింగ్ చికెన్ కర్రీ ఉంది అండ్ కొంచెం సలాడ్ ఇందాక ప్రిపేర్ చేసింది వేసుకొని డిన్నర్ని అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో ఈరోజు వ్లాగ్ చూసేసారు కదా, ఏ డే ఇన్ మై లైఫ్ మీతో షేర్ చేసుకున్నాను నేను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ని అంతా కూడా మీకు వీడియోని షేర్ చేశాను. సో ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నీట్గా కిచెన్ అయితే మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరింత కావాలి. మీ ఒక్క లైక్ మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.